చంద్రబాబు నాయుడు గారు 28, 29, 30 వారు దాదాపుగా రోడ్ షోలు నిర్వహిస్తారు 3 రోజులు. 31వ రోజు చివరి ఎన్నికల ప్రచారం రోజు 1,00,000 సైకిల్ మోటార్లతో అన్ని డివిజన్లలో ర్యాలీ ఉంటుంది. పేదలకు అవసరమైన మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు రాబట్టుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు ఏదైతే 60,000 ఇచ్చిందో అవి సరిపోవు. దాదాపుగా 30 లక్షల మందికి హైదరాబాదులో ఇల్లులు అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రజా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మూసీ నది సుందర నగరంగా మూసీ నది ఒకప్పుడు ఉండేది. కానీ ఈరోజు మూసీ నది అంటే చెత్తంతా ఎత్తుకొని పోయి పోసే మురికి కాలువగా మారింది. కాబట్టి మూసీ నది మీద బ్రిడ్జిల నిర్మాణమే కాకుండా రోడ్లు నిర్మించడం ద్వారా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాకుండా 100% కేంద్ర ప్రభుత్వ సహాయంతో మూసీ సుందరీకరణం హైదరాబాదుకు అందాలను తెచ్చిపెట్టే విధంగా మూసీని సుందరీకరించి అభివృద్ధి చేయాలనేది మా ఉద్దేశం. आज हैदराबाद के सेंट्रल यूनिवर्सिटी गच्चीबौली में है, वहां पर एक दलित बच्चे को मजबूर किया गया, जुल्म किया गया, सोशल बायकॉट किया गया, जिसका नाम रोहित था. वो मजबूर होकर इन जालिमों का जुल्म का शिकार होकर सोशल बायकॉट को बर्दाश्त नहीं कर सका.